అది ఏప్రిల్ 22, 2025. కశ్మీర్ అందాలను చూడటానికి వచ్చిన ఎందరో టూరిస్టులు పహల్గాంలోని బైసరన్ లోయకు వెళ్లారు. అక్కడకు వెళ్లాలంటే కార్లు, బస్సులు, బైకులు ఉండవు. కేవలం కాలినడకనో లేదా గుర్రాలపైనో వెళ్లాలి. అలా వెళ్లిన వారిపై మారణహోమం సృష్టించారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. మతం అడిగి మరీ కేవలం హిందువులైన మగవారిని కాల్చి చంపారు. మొత్తం 26 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు 4 ముష్కరులు. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్పై ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వచ్చాయి. అయితే చేసిన ఉగ్రదాడికి సిగ్గుపడకుండా భారత్పైనే రివర్స్ టార్గెట్ చేశారు పాక్ ఆర్మీ అధికారులు. దీంతో పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ని అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్తో పోల్చింది అమెరికా. దీంతో ఒక్కసారిగా బిన్ లాడెన్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అసలు లాడెన్కు అమెరికాకు ఎక్కడ వైరం వచ్చింది? ట్విన్ టవర్స్పై ఎందుకు అటాక్ చేశాడు లాడెన్? లాడెన్ని చంపేందుకు అమెరికా చేసిన ఆపరేషన్ లాంటి చర్యలు భారత్ పహల్గాం దాడి సూత్రధారులపై తీసుకుంటుందా? వాచ్ ది స్టోరీ. తాలిబాన్ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రత్యేకంగా పరిచయమక్కర్లేని పేరు. అల్ ఖైదా లీడర్గా టెర్రరిజంతో ప్రపంచాన్ని వణికించాడు. మరీ ముఖ్యంగా లాడెన్ పేరు సెప్టెంబర్ 11, 2001న అమెరికా న్యూయార్కులో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై అటాక్ చేసినప్పటి నుంచి బాగా పాపులర్ అయింది. ఈ ఘటనలో 3000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 9/11 అని పిలిచే ఈ దాడులు అమెరికాను అతలాకుతలం చేశాయి. ఈ దాడులపై ప్రతీకారంతో రగిలిపోయిన అమెరికా చివరకు ఒసామా బిన్ లాడెన్ను దొరకపట్టుకొని మరీ అంతమొందించారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అమెరికన్ నేవీ సీల్స్ బిన్ లాడెన్ ఉన్న చోటకు వెళ్లి మరీ దాడి చేసి చంపేశారు. లాడెన్ని చంపటానికి అప్పటికి అమెరికా అధ్యక్షుడు పకడ్బందీగా ప్లాన్ చేశారు. దాదాపు 9 ఏళ్లుగా బిన్ లాడెన్ గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. సరిగ్గా అప్పుడే అంటే 2010లో పాకిస్తాన్లో గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్కు ఓ ఇంట్లో రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. ఇక్కడ భోజనం చేసి వెళ్లిన సరిగ్గా ఏడాదికి అంటే మే 2, 2011న అమెరికా నేవీ సీల్స్ పాకిస్తాన్లోని అబొట్టాబాద్లో ఒసామా బిన్ లాడెన్ను మట్టుపెట్టాయి. ఎప్పుడైతే లాడెన్ తన డెన్ వదిలి బయటకు వచ్చాడో అప్పుడే అమెరికాకు సమాచారం అందింది. దీంతో ఒక్కో డాట్ని కనెక్ట్ చేసుకుంటూ లాడెన్ ఎక్కడ ఉంటున్నాడో కనిపెట్టింది అమెరికా ఇంటెలిజెన్స్. అలా అహ్మద్ అల్ కువైతీ అనే వ్యక్తి అల్ ఖైదాకు సాయం చేస్తున్నాడని పసిగట్టారు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు. అంతేకాకుండా కువైతీకి లాడెన్తో దగ్గర సంబంధాలున్నాయని తెలిసింది. దీంతో అతనికి వస్తున్న ఫోన్లు, రోజువారీ కార్యకలాపాలపై ఒక కన్నేసి ఉంచారు. అలా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబోటాబాద్ నగర శివార్లలో ఒక పెద్ద ఇల్లు ఉందని, ఆ ప్రదేశం, అక్కడి వాతావరణం చూస్తుంటే ఆ భవనంలో అల్ ఖైదాకు చెందిన పెద్దలు ఎవరో ఉన్నట్టు తెలిసింది అమెరికాకు. ఆ ఇంటికి ఓనర్స్ అయిన ఇబ్రహీం, అతని బ్రదర్స్ ఇంట్లో ఉండకుండా ఇంటి బయట ఉన్న గెస్ట్ హౌస్లో ఉండేవారు. ఇది కనిపెట్టిన అమెరికాకు లోపల ఖచ్చితంగా ఎవరో పెద్ద తలకాయ ఉందని అర్థమైంది. ఆ బిల్డింగులో 3 అంతస్తులున్నాయి. పై అంతస్తులో బాల్కనీ ఉంది. కాని దాని ముందు ఒక గోడ కట్టి బాల్కనీ కనపడకుండా కవర్ చేశారు. ఆ ఇంటికి ల్యాండ్లైన్ ఫోన్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ లేదు. దీంతో అసలు ఎవరు ఉన్నారో కనిపెట్టడం కాస్త కష్టంగా మారింది. అయితే ఆ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి అప్పుడప్పుడు బయటకు వచ్చి ఆ కాంపౌండ్ లోపలే అటూ ఇటూ తిరుగుతుంటారని, కనీసం ఆ ఇంట్లో చెత్తను కూడా బయట వెయ్యరని, లోపలే కాల్చేస్తారని చెత్త సేకరించేవారి ద్వారా సమాచారాన్ని తెలుసుకుంది అమెరికా. ఇక ఆ పేరు ఊరు తెలియని వ్యక్తిది పేసర్ అనే పేరు పెట్టుకుంది అమెరికా ఇంటెలిజెన్స్. చెత్త సేకరించేవారు చెప్పిన ఆనవాళ్లు బట్టి ఆ వ్యక్తి లాడెనని అనుమానించారు అధికారులు. అబోటాబాద్ శివార్లలో ఉన్న ఆ బిల్డింగ్ పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ దగ్గరగా ఉండటంతో అనుమానాలు బలపడ్డాయి కూడా. లాడెన్ని పట్టుకోటానికి తాము కూడా సాయం చేస్తామని పాకిస్తాన్ చెప్పినా అమెరికా మాత్రం నమ్మలేదు. కానీ నమ్మినట్టు యాక్ట్ చేశారు అప్పటి ప్రెసిడెంట్ ఒబామా. ఎక్కడ తమ ఆపరేషన్ గురించి లీక్ కానివ్వలేదు. ఒకవేళ తాము ఈ ఆపరేషన్ గురించి చెబితే లాడెన్కు ఆ విషయం చేరిపోతుందని అర్థమైంది. దీంతో ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఒబామా ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి వైమానిక దాడి, నేరుగా విమానాలతో ఆ భవనంపై దాడి చేసి ఆ ఆవరణను నాశనం చేయటం. దీనివల్ల అమెరికా అధికారులెవరికీ హాని జరగకుండా పని జరిగిపోతుంది. అయితే దీనివల్ల ఒక పెద్ద సమస్య ఉంది. ఆ భవనంలో లాడెన్ ఉన్నారని, దాడిలో చనిపోయాడని ఎలా నిర్ధారిస్తాం?
ఆ దాడిలో లాడెన్ లేడని అల్ఖైదా నిరూపిస్తే, అంతేకాకుండా ఆ చుట్టుపక్కల నివసిస్తున్న వారికి ప్రమాదం సంభవించవచ్చు. అక్కడ లాడెన్ ఉన్నాడన్న సంగతి స్పష్టంగా తెలియనప్పుడు దాడిలో కనీసం 30 నుంచి 40 మంది దాకా మరణించే అవకాశం ఉంది. దీనికి ఒబామా ఒప్పుకోలేదు. ఇక రెండోది, స్పెషల్ ఆప్స్ మిషన్ని అనుమతించటం. హెలికాప్టర్లలో మా సైన్యం పాకిస్తాన్లోకి దూసుకెళ్లి ఆ భవనంపై దాడి చేస్తారు. ప్రతిస్పందించడానికి పాకిస్తాన్ పోలీసులకు, సైన్యానికి అవకాశం లేనంత వేగంగా దాడి చేయాలి. దీనికే అందరూ ఓకే చెప్పారు. ఇక దాడి చేయటానికి వారి దగ్గరున్నది కేవలం ఓ 3D ప్రింట్ ఆధారంగా తీసిన ఫోటో మాత్రమే. ఒకవేళ దాడి చేసేటప్పుడు పాక్ ఆర్మీ అడ్డుకుంటే ఏం చేయాలి? ఆ బిల్డింగులో నక్కి ఉన్న లాడెన్ను కనిపెట్టడానికి టైం పడితే ఏం చేయాలి అనే దానిపై చాలా చర్చలు జరిపిన తర్వాతే 2011 మేలో ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకు 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు జలాలాబాద్ నుంచి అబోటాబాద్కు బయలుదేరాయి. వాటిల్లో 23 మంది అమెరికా సైనికులు, పాకిస్తాన్కు చెందిన ఒక అనువాదకుడు ఉన్నారు. మిలిటరీ కుక్క కైరో కూడా ఉంది. అంతేకాకుండా అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుసుకోటానికి వీలుగా లైవ్ వచ్చేలా ఏర్పాట్లు కూడా చేసింది అమెరికా. ఇక అమెరికా సైన్యం అబోటాబాదుకు వెళ్లగానే మెరుపుదాడి చేసింది. దాదాపు 20 నిమిషాల తర్వాత జెరోనిమా ఈకేఐఏ అంటే ఎనిమీ కిల్డ్ ఇన్ యాక్షన్ అని చెప్పారు అమెరికా సైనికులు. దీంతో లైవ్ ఫీడ్ చూస్తున్న ఒబామా సహా మిగిలినవారు లాడెన్ చనిపోయాడని తెలిసి సంబరాలు చేసుకున్నారు. ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం లాడెన్ డెడ్ బాడీని సముద్రంలో ఖననం చేసేశారు. లాడెన్ మృతదేహాన్ని అమెరికన్ యుద్ధనౌక కార్ల్ విన్సన్ వద్దకు తరలించారు. మృతదేహాన్ని తెల్లటి వస్త్రంతో చుట్టి ఒక పెద్ద నల్ల సంచిలో ఉంచారు. లాడెన్ శరీరం సముద్రంలో పూర్తిగా మునిగిపోయేలా మృతదేహాన్ని ఒక బ్యాగులో పెట్టి అందులో 150 కిలోల బరువున్న ఇనుప గొలుసులను ఉంచారు. తర్వాత ఆ సంచిని యుద్ధనౌక రైలింగ్ పక్కన ఉన్న తెల్లటి టేబుల్పై ఉంచారు. ఆ సంచిని సముద్రంలోకి జార్చినప్పుడు టేబుల్తో సహా పడిపోయింది. నల్ల సంచి మునిగిపోయింది. కాని కాసేపటి తర్వాత టేబుల్ నీళ్లపై తేలింది అని అప్పటి రోజుల గురించి అమెరికా అధికారులు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడు అమెరికా ముందు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు ఎగ్జాక్టుగా అలాంటి సిచ్యువేషనే భారత్ ముందు కూడా ఉంది. పాకిస్తాన్ మీద మరొకసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందే. యావత్ దేశం చేస్తున్న డిమాండ్ ఇది. పహల్గాంలో ముష్కరుల మారణహోమం తర్వాత భారతీయుల నుంచి మెయిన్గా వినిపిస్తున్న డిమాండ్ ఇది. 26 మంది హిందూ పర్యాటకులను కాల్చి చంపిన టెర్రరిస్టులను అస్సలు వదిలిపెట్టకూడదని అంటున్నారు. ఉగ్రవాదుల వెనకున్న పాక్కి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే అని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నాడు. ప్రధాని మోడీ సైతం అదే వార్నింగ్ ఇచ్చారు. భూమి అంచుల వరకు వెంబడిస్తాం, ట్రాక్ చేసి దొరకబట్టి ఊహకు అందని రీతిలో శిక్షిస్తాం అని తేల్చి చెప్పారు. మోడీ ప్రకటనతో పాకిస్తాన్కు సర్జికల్ స్ట్రైక్స్ 2తో మరొకసారి గట్టి గుణపాఠం చెప్పాలనే వాదన వినిపిస్తోంది. వీసాలు నిలిపివేయటం, సరిహద్దులు మూసివేయటం లాంటివి పాక్కు సరిపోవని 2016లో చేసినట్టే పాక్లోకి చొరబడి ఉగ్రవాదులు ఇంటికెళ్లి కాల్చిపడేయాలనే ఆవేశంతో రగిలిపోతున్నారు భారతీయులు. సరిగ్గా ఇలాగే సెప్టెంబర్ 18, 2016 పంజాబ్ పాక్ బోర్డర్లోని ఉరిలో ఇండియన్ ఆర్మీ స్థావరంపై 4 జైషే మహ్మద్ ఉగ్రవాదులు అటాక్ చేశారు. మన సైనికులు నిద్రలో ఉండగా ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ దాడిలో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. అంతకుముందు పఠాన్కోట్లోని అలాంటి ఘాతకమే జరిగింది. వరుస ఘటనలతో భారత్ సహనం నశించింది. ఉగ్రవాదులకు, వారిని ఎగదోస్తున్న పాపిస్టి పాకిస్తానుకు గట్టి బుద్ధి చెప్పాలని డిసైడైంది. అది సెప్టెంబర్ 28 అర్ధరాత్రి. తెల్లవారుజామున 29వ తారీఖు 2016 ఉరీ దాడి జరిగి సరిగ్గా 11 రోజుల తర్వాత ఇండియన్ ఆర్మీ సరిహద్దు రేఖ ఎల్ఓసిని దాటింది. కటిక చీకట్లో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ చేసింది. 38 నుంచి 50 మంది టెర్రరిస్టులను మన సైన్యం మట్టుబెట్టింది. కొన్ని గంటల్లోనే ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసేసింది. తెల్లారేసరికల్లా మళ్లీ సురక్షితంగా మన భూభాగంలోకి తిరిగొచ్చేశారు సైనికులు. పాకిస్తాన్కు ఈ విషయం తెలిసేలోగా అక్కడ ఇంకేమీ మిగలలేదు. అయితే ఆ సర్జికల్ స్ట్రైక్స్ మరీ ఇంత సింపుల్గా జరగలేదు. మినిట్ టు మినిట్ నరాలు తెగేంత ఉత్కంఠ రేగింది. ఉరీ ఉదంతం తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్పై అటాక్ చేయాలని కేంద్రం డిసైడ్ అయింది. ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ కోసం ఇండియన్ ఆర్మీలోని పవర్ఫుల్ సోల్జర్స్ అయిన పారాచూట్ రెజిమెంట్ను సెలెక్ట్ చేశారు. 4వ, 9వ, 21వ బెటాలియన్లకు చెందిన
80 మంది ఎలైటా పారా కమాండోలను రెడీ చేశారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, భారత వైమానిక దళం మద్దతుతో సెప్టెంబర్ 28 అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి నియంత్రణ రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ ఫిరంగులతో కాల్పులు జరపటం మొదలుపెట్టింది. పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడూ లేనిది ఇండియన్ జవాన్లు తమ భూభాగంపై ఫైరింగ్ చేస్తున్నారంటని అదిరిపోయింది. వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది పాకిస్తాన్ ఆర్మీ. ఇదే మనకు కూడా కావాల్సింది. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇలా చేశారు మనోళ్లు. ఓవైపు ఫైరింగ్ జరుగుతుండగా మరోవైపు గప్చుప్గా పీఓకేలోకి దూసుకెళ్లారు కమాండోలు. నైట్ విజన్ గాగుల్స్, గ్రానేడ్స్, రాకెట్ లాంచర్స్, మోడర్న్ వెపన్స్ తో ఫుల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ 4 బృందాలుగా విడిపోయి నియంత్రణ రేఖను దాటేశాయి. అప్పుడు సమయం సాయంత్రం 6:30. ప్రతి బృందానికి నిర్దిష్టమైన టార్గెట్స్ ఇచ్చారు. భీంబర్, లీపా, కెల్స్ సమీపంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేయాలన్నదే వాళ్ల టాస్క్. ఆయా ప్రదేశాలకు చేరుకోవటం అంత ఈజీ కాదు. చిమ్మ చీకట్లో కాలినడకన నిశ్శబ్దంగా కొండలు దాటాల్సి ఉంది. తాళ్లు, క్లైంబింగ్ గేర్లు, నావిగేట్ టూల్స్ సాయంతో గంటల తరబడి నడిచారు. చిన్న సౌండ్ కూడా చేయకుండా చీకట్లో కలిసిపోతూ పీఓకేలోని ఉగ్రవాదుల శిక్షణా శిబిరాల సమీపానికి చేరుకున్నారు. ఇక అంతే, టార్గెట్ కళ్ల ముందే కనిపించటంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గ్రానైళ్లు, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదుల డెన్పై అటాక్ చేశారు. బంకర్లను పేల్చేశారు. అసాల్ట్ రైఫిల్స్తో టెర్రరిస్టులను ఏరిపారేశారు. తీవ్రవాద శిబిరాలను నాశనం చేశారు. సుమారు 4 గంటల పాటు సాగింది ఆ సర్జికల్ స్ట్రైక్స్. ఇండియన్ ఆర్మీ గర్జనతో పాక్ ఆక్రమిత కశ్మీర్ దద్దరిల్లింది. ఆ గర్జన పాకిస్తాన్ ఉన్నతాధికారులకు వినిపించేలోపే వచ్చిన పని పూర్తి చేసేసి అంతే సైలెంటుగా తిరిగొచ్చేశారు పారా కమాండోలు. తెల్లారేసరికల్లా మనోళ్లు మన దేశంలో ఉన్నారు. అయితే ఓ జవాన్ ల్యాండ్ మైన్పై కాలు వేయడంతో గాయపడ్డాడు. ఆ ఒక్క చిన్న డ్యామేజ్ మినహా సర్జికల్ స్ట్రైక్స్ 100% సక్సెస్ అయింది. సెప్టెంబర్ 29 ఉదయం 4:30 గంటలకు ఆపరేషన్ ముగిసింది. 38 నుంచి 50 మంది ఉగ్రవాదులను హతమార్చామని భారత సైన్యం ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మాత్రం దీనిని తిరస్కరించింది. సరిహద్దుల్లో సాధారణ ఘర్షణ మాత్రమే జరిగిందని, 2 పాక్ సైనికులు మరణించారని, 9 మంది గాయపడ్డారని బుకాయించింది. పీఓకేలో భారత్ జరిపిన ఆ సర్జికల్ స్ట్రైక్ 2016తో పాక్కే కాదు, ప్రపంచ దేశాలకు భారత సైన్యం సత్తా ఏంటో బలంగా చాటినట్టయింది. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, గెరిల్లా దాడులు చేయటంలో భారత్ కూడా దిట్టా అని తేలింది. ఆనాటి సర్జికల్ స్ట్రైక్స్ లో పార్టిసిపేట్ చేసిన 19 మంది సోల్జర్స్కి శౌర్య పురస్కారం ప్రదానం చేసింది భారత ప్రభుత్వం. టీం లీడర్ మేజర్ రోహిత్ సూరిని కీర్తిచక్రతో గౌరవించారు. 2 ఏళ్ల తర్వాత 2018లో సర్జికల్ స్ట్రైక్స్ 2016 అటాక్కు సంబంధించిన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసింది సర్కార్. కానీ సర్జికల్ స్ట్రైక్స్ ని మర్చిపోయిన పాక్ ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతోంది. మా దగ్గర అణుబాంబులున్నాయంటూ కవ్వింపు మాటలు మాట్లాడుతోంది. దీంతో ఇప్పుడు మరోసారి మోడీ సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందేనని భారత్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మెడిసిన్, సింధు జలాల అడ్డగింత, గగనతలం మూసివేయటం వంటి చర్యలతో ఆర్థికంగా భారీగా దెబ్బతిన్న పాక్ భారత్ గురించి మాట్లాడాలన్నా, కనీసం కన్నెత్తి చూడాలన్నా భయపడేలా చేయాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఇండియన్స్ నుంచి. మనం కూడా అమెరికా లాంటి సీక్రెట్ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా చేయగలం అని సర్జికల్ స్ట్రైక్స్ తో ఇప్పటికే నిరూపించుకున్నాం. కానీ ఉగ్రవాదం అండతో విర్రవీగిపోతున్న పాక్కు బుద్ధి చెప్పాలంటే గట్టిగా దాడి చేయాల్సిందే.